పేరు దుగ్గిరాల వాణి. మా సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ సర్పంచ్నండి నేను. జనవరి 2019లో మాకు ఎలక్షన్ జరిగింది. మాకు చెక్ పవర్ వచ్చేసరికి ఆగస్టు వరకు లేట్ పట్టింది, 6 నెలల తర్వాత మేము వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు కరోనా టైంలో ఏం చేద్దామన్న హామీ ఇచ్చిన వర్కులు ఏం చేయలేకపోయాం, పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మాకు కొంచెం గడువు ఎక్కువ పెంచి మేము ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం ద్వారా జనాల్లోకి తీసుకువెళ్ళి కొంచెం డెవలపింగ్ ఎక్కువ చేద్దామన్న ఆలోచనతో మా గడువును పెంచమని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. బేతుపల్లి గ్రామం, సత్తుపల్లి మండలం, సర్పంచ్ పాగలపాటి శ్రీనివాసరావు. మేము గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేయడం మిగిలిపోయడం వల్ల, ఈ కరోనా వల్ల కానీ మాకు చెక్ పవర్ రాకపోవడం వల్ల కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము కన్నా పూర్తి చేయాలన్నా, కొద్దిగా చేయాలన్నా మాకు పదవీ కాలాన్ని కొంచెం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు మేము పనిచేయడానికి సందిగ్ధంగా ఉన్నాం. కాబట్టి మా పదవీ కాలాన్ని ఒక 6 నెలలు పొడిగించవలసిందిగా గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము కోరడం జరిగింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లాల్సింతండ సర్పంచ్ ధరావత్ వెంకట్ నాయకు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు కనీస మౌలిక సదుపాయాలు సర్పంచులు చేయవలసిన పనులు మేము చాలా చేయలేకపోయాం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు వృధాగా అందరు ఇంటికి పరిమితమే అనేది ప్రపంచానికి తెలిసిన నగ్న సత్యం. ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి కాపాడుకుంటూ, ప్రతి సమస్యను ఎదుర్కొంటూ, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అందరి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎన్నో కష్ట సుఖాలను పంచుకొని మేము 2 సంవత్సరాలు ఉత్తగా ఇంటికే పరిమితమయ్యాం, మా ఊరికే పరిమితమయ్యాం. అందుట్లో భాగంగా కొన్ని పనులు చాలా వరకు పెండింగ్ పడి ఉన్నాయి. చేసిన పనులకు కూడా ఇప్పటివరకు మేము సంతృప్తిగా లేము, ఎందుకంటే ఆరాకొరాగా చేశాము. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు కొద్ది గొప్ప అవకాశం ఇచ్చి, ఏమన్నా మాకు అవకాశం ఇస్తే మిగతా ఉన్న పనులు కూడా చేయగలుగుతాము. మౌలిక సదుపాయాలలో గ్రామాల్లో కనీసం కావాల్సింది ఆహార భద్రత కార్డు. కనీస ఆహార భద్రత కార్డు కూడా మేము ప్రజల్లో ఒక్క కుటుంబానికి కూడా ఇప్పించలేకపోయాము. ఇప్పుడున్న ప్రభుత్వము వాటిని ఫస్ట్ ఆహార భద్రత కార్డు, అదేవిధంగా పేదవారికి ఇంటి కళ అంటే కనీసం ఒక ఇల్లు కూడా ఉండాలని చెప్పేసి అని వాళ్ళకి చాలా కోరిక ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సర్పంచ్ సంఘ ఉపాధ్యక్షుడిగా నేను విన్నపం ఏంటంటే, మాకు కనీసం ఒక 6 నెలలు అవకాశం ఇస్తే మేము గ్రామాలలో సర్పంచ్గా ఈ పనులు చేశామనే గుర్తింపు అన్న ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు కరోనా కష్టకాలంలోనే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాలు కూడా మేము ఏం పనులు చేయలేకపోయాము. కావున ఈ ఒక 6-7 నెలలు మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఈ చిన్న పనులన్నీ కంప్లీట్ చేసి ప్రభుత్వానికి ఎంతో సహకారం చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాల్లో కూడా మేము కూడా భాగస్వాములమే అయ్యి కొద్దిగా విలేజ్ని, ప్రతి గ్రామ పంచాయతీని ముందుస్తామని చెప్పేసి కోరుకుంటూ, ఆర్టీవీ ప్రేక్షక మహాశయులకి, అదేవిధంగా ఆర్టీవీ యజమానికి అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు చెప్తున్నాను. మాది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం జుజ్జుర్లోపేట గ్రామ సర్పంచ్ని. నా పేరు మందడి పద్మ వెంకటరెడ్డిని. మన తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ సీఎం గారికి, మన రేవంత్ రెడ్డి అన్నగారికి నా శుభాకాంక్షలు. అలాగనే మన పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, పొంగినేటి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రి గారికి నా శుభాకాంక్షలు. అయ్యా, మేము జుజ్జుర్లోపేట నుంచి సర్పంచ్గా ఎన్నుకున్నాం. కొన్ని హామీలు ఇచ్చి ఎన్నుకున్న తర్వాత ఒక 6 నెలలు మాకు చెక్కు పవర్ ఇయ్యలేదు. అలాగనే కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇంటికే పరిమితం అయినాం. మేమేం వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, గృహలక్ష్మి నిర్మాణం కానీ మేమేం చేయలేకపోయినాం. మాలాగానే చేసుకున్న బిల్లులు, మేము కొన్ని రోజులు 6 నెలలు చేసిన బిల్లులు, 2 సంవత్సరాల నుంచి చేసిన బిల్లులు కూడా అలాగనే ఆగిపోయినాయి. దయచేసి తెలంగాణ ప్రభుత్వాన్ని, మా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని మేము కోరుకునేది ఒక 6 నెలలు 7 నెలలు పొడిగించాలని మా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మేము 6 నెలల నుంచి చేసిన బిల్లులు కూడా రాలేదు. తెలంగాణ ప్రభుత్వం బిల్లులు కూడా ఆగిపోయినాయి.
మాకు 6 నెలలు ఇంకా పొడిగించాలని, మాకు ఈ బిల్లులు వచ్చి మేము ప్రజలకి ఇంకొద్దిగా చావ చేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం. నా పేరు కాసన్ సైదులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, మాకు 2019లో జనవరి 21 ఎన్నిక జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది. అయిన తర్వాత కనీసం 6 నెలల తర్వాత మాకు చెక్ పవర్ ఇవ్వటం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఇంటికే పరిమితమై మా యొక్క పదవిని కూడా మేము వినియోగించుకోలేని, ప్రజలకు వినియోగపరిచే విధంగా పనులు చేయలేకపోయాను. కాబట్టి అన్నీ పరిగణనలో తీసుకొని దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు కానీ, ఇంకా డబుల్ బెడ్రూమ్లు కానీ, కొన్ని వగేరా ఇవన్నింటినీ కూడా ప్రజలకు మేము తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వలేకపోయాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ద్వారానన్నా మేము ఈ రేషన్ కార్డులు కానీ, ఈ గృహ నిర్మాణ పథకాలు కానీ, రకరకాలైన సంక్షేమ పథకాలను కూడా మేము వారి దగ్గర చేసే విధంగా చేయటం కోసం మేము సర్పంచ్గా ఎన్నికయ్యాము. చేస్తామని హామీలు కూడా ఇచ్చాము, కొన్ని చేయలేకపోయాం. కాబట్టి ఒక 6-7 నెలలు గడువు ఇచ్చి, మాకు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, 6-7 నెలలు గడువు ఇస్తే మేము ఎట్లాంటి సంక్షేమ పథకాలు కూడా, రేషన్ కార్డు లాంటివి కూడా మేము ప్రజలకు చేరవేయటానికి మేము చేయటం కోసం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ యొక్క 6-7 నెలలు మాకు పొడిగించాలని చెప్పి చెక్ పవర్ని ఈ యొక్క మన సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.